ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. రాష్ట్రం ఈ దుర్ఘటనతో దిగ్భ్రాంతి చెందింది. అయితే సీఎం ప్రాణానికేమీ అపాయం లేదని తెలిసింది. అర్జున్ రామ్, ఏం కాలేదమ్మా, కూర్చో. అయ్యో ఊరుకోమ్మా. ఏంట్రా ఇది? ఊరుకోమ్మా, ఇప్పుడు ఏమైందని? హాయిగా అమెరికాలో ఉండాల్సిన వాడివి నా మూలనే కదా. ఇప్పుడు ఏమైందనమ్మా? వీళ్ళందరూ ఉన్నారుగా నన్ను కాపాడడానికి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. వెళ్ళిపోరా. ఈ దేశంలో మంచితనం అనేది చచ్చిపోయిందిరా. అందరూ రాక్షసులే. వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? ఇది కర్మ కాదమ్మా, ఇది నా అదృష్టం. ఏదో ఉందమ్మా ఈ పదవులు. కోపం, స్వార్థం, రాగద్వేషాలు అన్నీ పోయినాయమ్మా. చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా. అలా మాట్లాడొద్దు. ఉమ్మేస్తారా? జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకొడతారు. రాజకీయం చేయి, ఎత్తులై, కానీ ఇది పద్ధతి కాదు. వాడు నా నోటి దగ్గర కూళ్ళకున్నట్టు మాత్రం ఏమనలేదు. వెనకేసుకొచ్చావు. ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. వదలను, వదిలే ప్రసక్తి లేదు అండి. ఏంటి నోరు లేస్తుంది? కత్తిరిస్తా. నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా, నీ గురించి. ఇప్పుడు గాని వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు. ఆ సామాన్యుడు కాదురా, చూస్తూ ఊరుకోడు. పదవిలో లేనప్పుడే ఆడు నిన్న ఒక ఆట ఆడిచ్చాడు. ఇప్పుడు ఆడు సీఎం. అమ్మా, ఎలా ఉన్నావురా? బానే ఉన్నా. అమ్మా, పెద్దనాన్న, మొదటి తప్పు ఊరుకుంటున్నాను. రేపటికల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి, లేకపోతే జైలుకి పంపిస్తాను. సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ధనుంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదన్నమాట అసెంబ్లీ. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. ఇదే సార్ మీ నాన్నగారికి వచ్చిన సరే. అధ్యక్ష, కాన్ఫిస్కేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ. దొంగ సొమ్ము, బ్లాక్ మనీని ఇమీడియట్ గా వెలికితీసి స్పెషల్ కోర్ట్స్ లో నేరస్తులను నిలబెట్టే చట్టం, అది నా ప్రపోజల్. కూర్చోండి, కూర్చోండి. వాట్ ఇస్ దిస్? కూర్చోండి. సీఎం గారు మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సీఎం గారు మీరు చెప్పండి. ఏసీబీ పరిధిని పెంచి స్టేట్ లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ప్రొఫెషనల్, ప్రజాప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలోకి మాట్లాడుతున్నారండి మీరు? కూర్చోండి. ఏంటండి ఎలా గొడవ చేస్తారు? చెప్పేది వినండి కొంచెం. కూర్చోండి ప్లీజ్, టేక్ యువర్ సీట్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అధ్యక్ష, సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష. వీటిలో చాలా లొసుకులున్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష? అధ్యక్ష, అదేం ప్రాబ్లం అవ్వదు. వీల్ సీక్ ద పర్మిషన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్. అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, మనం ప్రతి సంవత్సరం 100,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం. కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి 100 కోట్ల రూపాయల్లో 80 కోట్లు దొంగల పాలవుతుంది. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. కూర్చోండి, కూర్చోండి. వాట్ ఇస్ దిస్ అండి? కూర్చోండి. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు, చేతులు కట్టుకుని కూర్చున్నాం. సిగ్గుచేటు. సిగ్గుచేటు అనే పదం ఎలా వాడతారు అధ్యక్ష?
ఓకే ఓకే సిగ్గు చెట్టు అన్న పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాం. సీఎం గారు మీరు చెప్పండి. అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, విన్నాం. తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా, తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం? అనలేం. అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు. సైలెన్స్. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. హౌస్ ఈజ్ ఎజెంట్.